నమస్తే. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై యుద్ధానికి ఎందుకు దిగాయి? ఇప్పటికిప్పుడే ఊహించని స్థాయిలో ఎందుకు అసలు యుద్ధం మొదలైంది? ఇది మత యుద్ధమా, ఆర్థిక యుద్ధమా, ఆధిపత్య యుద్ధమా? ఈ యుద్ధం వల్ల జరిగే నష్టం ఎలా ఉండబోతుంది? యుద్ధంపై భారత్ విధానం ఏంటి? ఏ దేశం వైపు భారత్ ఉంటే మంచిది? యుద్ధం ప్రభావం భారత్పై ఏమైనా పడుతుందా? ఇలాంటి అనేక సందేహాలతో నిన్న యుద్ధం మొదలైన దగ్గర నుంచి అనేక రకాలుగా అందరూ భారత్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం గురించే మాట్లాడుతున్నాం. ఇజ్రాయెల్, అమెరికా ఒక్కసారిగా ఇరాన్ పై ఎందుకు దాడికి దిగాయో మనకు ముందు తెలియాలి. ఒక యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. ఏ యుద్ధం కూడా ఒక రోజు గొడవ లేదా ఒక ఏడాది గొడవగానో రాదు. కొన్ని వందల ఏళ్లుగా గూడు కట్టుకున్న అనేక కక్షలు, పగలు, ప్రతీకారాలు ఒక్కసారిగా బగ్గుమని పేలే రోజుకి దారితీసేదే ఈ భయంకరమైన యుద్ధం. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు ఒకటయ్యాయి? ఇరాన్ పై దాడి ఎందుకు చేశాయో తెలుసుకుందాం. ఇరాన్ రహస్యంగా అణుబాంబును తయారు చేస్తోంది అని ఇజ్రాయెల్, అమెరికా బలంగా నమ్ముతున్నాయి. ఇరాన్ చేతికి గనక ఈ అణ్వాయుధాలు గనక దొరికాయి అంటే అది ప్రపంచానికి పెను ప్రమాదమని, అలాగే ఇజ్రాయెల్ మనుగడకు కూడా ముప్పు అని భావిస్తోంది ఇజ్రాయెల్. అందుకే ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు దిగిందన్నమాట. అంటే ఇజ్రాయెల్ మీద ఫస్ట్ ఒకవేళ ఇరాన్ గనక అణుబాంబు చేతిలో పెట్టుకుంది అంటే గనక ఇరాన్ ఫస్ట్ తను ఎవరి మీద వేస్తుంది అంటే ఆ బాంబు ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద వేస్తుంది. ఎందుకంటే మత యుద్ధాలుగా గతంలో ముస్లింలు యూదుల మీద చేసిన నరమేధం దాడి ఏదైతే ఉందో ఆ దాడికి ప్రతీకారంగా యూదులు కూడా అదే స్థాయిలో తిరగబడుతూ వచ్చారు. ఇది ఒక్కసారిగా మొదలైన చర్చ కాదు, ఒక్కసారిగా మొదలైన గొడవ కాదు. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న గొడవ నేపథ్యంలో ఖచ్చితంగా ఇజ్రాయెల్కి ఆ పెను ముప్పు ఉంటుంది. ఆ తర్వాత అమెరికా లాంటి దేశాలకు కూడా ఈ ముప్పు ఉంటుంది అనేది వీళ్ళు భావిస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా పోరాడే సంస్థలు అంటే ఇజ్రాయెల్, అమెరికాని పూర్తిగా వ్యతిరేకించే సంస్థలు కొన్ని ఉన్నాయి. గాజాలో హమాస్, అలాగే లెబనాన్లో హెజ్బొల్లా, అలాగే యెమెన్లో హౌతీ అనే సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక సాయుధ గ్రూపులు, ఒక రకంగా ఉగ్రవాద గ్రూపులు లాంటివి అన్నమాట. ఈ గ్రూపులకు ఇరాన్ నిధులు ఇస్తుంది, అలాగే ఆయుధాలను కూడా సమకూరుస్తుంది. అలాంటి వాళ్ళ చేతిలో ఈరోజు అణుబాంబు ఉంటే గనక పెను ప్రమాదం. కాబట్టి వాళ్ళందరికీ శిక్షణనిస్తూ, డబ్బులు ఇస్తూ, ఆయుధాలు ఇస్తూ వీళ్ళందరినీ ఇరాన్ పెంచి పోషిస్తోంది. కాబట్టి ఇరాన్ పని పట్టాలి అని ఇజ్రాయెల్, అమెరికా సహాయం తీసుకొని ఈరోజు దాడిలోకి, యుద్ధంలోకి దిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ గ్రూపుల ద్వారా ఇరాన్ తమపై దాడులు చేయిస్తుందని, దీనిని అడ్డుకోవడానికి ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయడం అనివార్యం అనేది మరి ఇజ్రాయెల్ భావిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులకు కూడా ఒక రకంగా దీన్ని ప్రతీకారంగా చూడాలి. ఈ గడిచిన 2-3 సంవత్సరాల క్రితం కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి పాల్పడింది. దానికి ప్రతీకారంగానే అదును కోసం ఎదురు చూస్తూ ఉందన్నమాట ఇజ్రాయెల్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇరాన్ నేరుగా వందలాది క్షిపణులు అలాగే డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దాదాపుగా 2-3 ఏళ్ళు అనుకున్నాం కానీ 2024 అక్టోబర్ అనుకుంటా, ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఈ యుద్ధానికి దిగింది. దీనికి సమాధానంగానే మరి ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా మద్దతుతో ఇరాన్లోని క్షిపణి తయారీ కేంద్రాలన్నిటినీ, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా ధ్వంసం చేస్తోంది ఇజ్రాయెల్. అలాగే ఇది హర్మూజ్ జలసంధి కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంది. హర్మూజ్ జలసంధి గనక క్లోజ్ చేస్తే ఇది కాస్త పెట్రోల్ రాకపోకలకి, ఆయిల్ రాకపోకలకి విఘాతం కలుగుతుంది. మొత్తంగా అంతర్జాతీయంగా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అదేవిధంగా ఆయిల్ ముడి చమురు అంటే ఆయిల్ ధరలు కూడా పూర్తిగా ఆకాశాన్ని అంటే స్థాయికి వెళ్ళిపోతాయి. ఈ నేపథ్యంలో అంటే డాలర్ వాల్యూ పడిపోతుంది. ఎప్పుడైతే ఆయిల్ తన చేతిలో ఉందో అప్పుడే డాలర్ బలంగా ఉంటుంది. ఈ యుద్ధం కారణంగా ఏం జరగబోతుంది? ఇది కాస్త అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యేలాంటి పరిస్థితే కనుక వస్తే ఇది ఒక రకమైన 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అని కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి. నేను స్టార్టింగ్లో అన్నట్లుగా ఇది మత యుద్ధమా, లేదంటే అంతర్యుద్ధమా, లేదంటే ఆర్థిక యుద్ధమా, లేదంటే ఆధిపత్య యుద్ధమా తెలియాల్సిన అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 దేశాలు మాత్రమే కాదు, మిగతా దేశాలు కూడా ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి, భారతదేశానికి ఎలా ముప్పు ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఇరాన్ విషయంలోకి వచ్చే వరకు న్యూక్లియర్ బాంబు తయారు చేస్తుంది, అణు బాంబు తయారు చేస్తుంది అన్న ద్వేషం ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి అదొక భయం. ఖచ్చితంగా తన శత్రు దేశం, తన శత్రువు దగ్గర ఒక బలమైన ఆయుధం ఉంటే గనక ఎప్పటికైనా తనకి అది భయం మధ్యలోనే గడపాలి. కాబట్టి ఇజ్రాయెల్ ఆ బాంబుని తయారు చేయనివ్వదు.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక రకాలుగా ఇజ్రాయెల్ ఆ అణు శాస్త్రవేత్తలు ఎవరైతే ఆ న్యూక్లియర్ తయారు చేస్తున్నారో, న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్నారో, దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ యుద్ధం వారిద్దరి మధ్య సాగుతూ వస్తోంది. ఆ సైంటిస్టులను కూడా పట్టుకెళ్ళిపోవడం, లేదంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేయడం లాంటివి ఇజ్రాయెల్ చేస్తూ వస్తోంది. అయినప్పటికీ కూడా న్యూక్లియర్ అణుబాంబును తయారు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళుతుంది ఇరాన్. మరి ఇరాన్ చేతిలో అణుబాంబు ఉంటే ప్రమాదమేనా? ఖచ్చితంగా ప్రమాదమే. ఎందుకు అంటే తను సపోర్ట్ చేస్తున్న హిజ్బుల్లా, హౌతీ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలుగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేతికి కూడా ఒక రకంగా దొరికినట్టే. కాబట్టి ఇరాన్ని ముందుకు వెళ్ళనివ్వకూడదు అనేది ఈ ఇజ్రాయెల్ భావిస్తూ ఉంది. అంటే తనను తాను రక్షించుకోవడంతో పాటుగా ప్రపంచాన్ని కూడా నేను రక్షిస్తున్నాను అని చెప్పడంలో ఇజ్రాయిల్ ఇక్కడ ఒక రోల్ పోషిస్తూ ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్, ఇజ్రాయిల్ ఇలా భావిస్తోంది. మరి ఇరాన్కి ఇజ్రాయిల్ మీద ఎందుకు కోపం ఉంటుంది? ఎందుకు దాడి చేయడం మొదలు పెట్టారు? ఇది ఒక్క రోజుతో మొదలైంది కాదు. మీరు చూసుండొచ్చు, ఎర్ర జర్నలిజంలో మనం యూదుల గురించి, ఇజ్రాయెల్ గురించి చెప్పినప్పుడు దాదాపుగా 2000 ఏళ్ల క్రితం యూదుల మీద ఎలాంటి నరమేధం జరిగింది, ముస్లింలందరూ కూడా అప్పుడు అక్కడికి వచ్చి ఇజ్రాయెల్లోకి వచ్చి ఎలా దాడులు చేశారు, వాళ్ళ కోటని ఎలా కూల్చేశారు, వాళ్ళ పవిత్ర దేవాలయాన్ని ఎలా కూల్చేశారు అనేది మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇలా ఈ యూదులు అంటే యూదులు దెబ్బతిన్న వాళ్ళు. మరి ఇరాన్కి ఈ యూదుల మీద ఎందుకు అంత కోపం ఉంది అది కూడా తెలుసుకోవాలి. అసలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్లో మొత్తంలో కేవలం ఒక ఇజ్రాయెల్ వల్లే మొత్తం ప్రపంచానికి నష్టం, మొత్తం ప్రపంచం అంతా కూడా నష్టపోయేది ఇజ్రాయెల్ తీరు వల్లే. ఇజ్రాయెల్ అనే దేశమే ఉండకూడదు అని బలంగా దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నుంచి భావిస్తూ వస్తుంది ఇరాన్. అందుకే అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు అని భావించేదే ఇరాన్. కాబట్టి 2000 సంవత్సరాల నుంచి ఆ పగ అదే విధంగా కొనసాగుతూ వస్తుందన్నమాట. ఆ విధంగా అది కాస్త మత యుద్ధంగా మారింది. అలాగే జూయిష్లు వచ్చే వరకు వారు భారతీయులతో ఎలా ఉంటారు ఏంటి అనేది మనం గతంలో ఎర్ర జర్నలిజంలో చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. ఇరాన్కి ఇజ్రాయిల్ పైన, ఇజ్రాయిల్కి ఇరాన్ పైన ఎందుకు కోపం ఉంది? ఇది ఎన్నేళ్ల పగ, 2000 సంవత్సరాల నుంచి ఉన్న పగ అనే విషయాన్ని మనం మాట్లాడాం కదా. అలాగే అమెరికా ఎందుకు ఇరాన్ మీద పగ పెంచుకుంది, ఇరాన్కి అమెరికా మీద ఎందుకు కోపం, ఇది తెలియాలి అంటే మొత్తం ఆయిల్ బావులన్నీ కూడా, చమురు బావులు ఏవైతే ఉన్నాయో అవన్నీ యుఏఈ కంట్రీస్కి సంబంధించింది. అసలు అమెరికాకి ఏమాత్రం సంబంధం లేని చోట నుంచి ఈ ఆయిల్ వ్యాపారాన్ని అమెరికా చేసుకుంటూ ఇక్కడ తన డాలర్ వాల్యూని పెంచుకుంది అంటే కేవలం అమెరికా చేతిలో ఆయిల్ ఉండడం కారణమే. అంటే యుఏఈలో ఉన్న ఈ 4 దేశాల్లో ఒమెన్, సౌదీ అరేబియా, యమన్, దుబాయ్, ఇంకా మిగతా గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఆయిల్ బేస్ ఏవైతే ఉంటాయో అవన్నీ యుఏఈలో ఉన్న ఆయిల్ బేస్లు అన్నింటిలో కూడా అమెరికా ఆర్మీ అక్కడ ఉంటుందన్నమాట. అసలు సిఐఏ అనేది కనబడకుండా కొన్ని దేశాల్లో పనిచేస్తూ ఉంటుంది. అంటే అమెరికా మిలిటరీ ఇచ్చే దేశాలన్నింటికి కూడా ఇండైరెక్ట్గా సిఐఏ పనిచేస్తూ ఉంటుంది. అంటే సిఐఏ నిఘా పెట్టింది అంటే, సిఐఏ టార్గెట్ చేసింది అంటే గనక అది ఏ దేశ ప్రధానినైనా సరే, ఎక్కడ కూర్చున్నా సరే ఇట్టే పట్టుకెళ్ళిపోగలుగుతారు లేదా ఇట్టే చంపేయగలుగుతారు. అది సిఐఏ పవర్. అలాంటి సిఐఏ కాకుండా ఏకంగా అమెరికా ఆర్మీనే కూర్చొని, గ్రౌండ్లో కూర్చొని ఆ బావుల దగ్గర కాపలా కాస్తూ అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా తొలగించేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ అంటే ఆయిల్ ధరలకి అమెరికా డాలర్కి లింక్ ఉంది. కాబట్టి అమెరికా డాలర్ పతనం కాకుండా అమెరికా డాలర్ బలంగా ఉండాలి అంటే కనుక యుఏఈలో ఉన్న అమెరికా, ఈ కంట్రీస్లో ఉన్న అమెరికా ఆయిల్ చమురు బావులు ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీల దగ్గర వీళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే డాలర్ స్టేబుల్గా ఉండడానికి వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏ కంపెనీలు ఇందులో ఉంటాయి అంటే షెల్, షెబ్రాన్ లాంటి ఆయిల్ డ్రిల్లింగ్ వ్యాపారం చేసే కంపెనీలు. సో కాబట్టి ఇక్కడ ఇరాన్కి అమెరికాకి ఈ ఆయిల్ విషయంలోనే గొడవలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అమెరికా ఏం చేస్తుంది, ఇరాన్ని అంతమొందించడానికి ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇరాన్ మీద కోపం ఉంది కాబట్టి ఇజ్రాయెల్కి అండగా నిలబడుతుంది. రైట్, ఇదంతా కూడా ఇది ఇప్పుడు ఏమర్థమైంది, ఇది ఆర్థిక యుద్ధం మాత్రమే. ఇక దీని వెనుక అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి ఒక మత యుద్ధం ఉంది, అది కూడా ఏళ్ల తరబడి ఉంది. ఈ మత యుద్ధం ఎలా మొదలైంది అన్న విషయం కూడా తెలియాలి. అసలు ఏంటి ఇరాన్లో ఉన్న మతం ఏంటి, ఇజ్రాయెల్లో ఉన్న మతం ఏంటి, ఈ 2 మతాలు యుఏఈలో ఉన్న మతం ఏంటి, అలాగే భారతదేశంలో ఉన్న మతం ఏంటి, పాకిస్తాన్లో ఉన్న మతం ఏంటి, ఈ మతాల మధ్య గొడవలు తెలియాలి. అందుకే ఎర్ర జర్నలిజంలో డే 1 నుంచి, ఎర్ర జర్నలిజం ఎపిసోడ్ 1 నుంచి కనుక చూస్తే అసలు ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇరాన్లో ఉన్నది మొత్తం కూడా షియా ముస్లిమ్స్, అలాగే
ఇజ్రాయిల్లో ఉన్నది మొత్తం యూదులు, అలాగే భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నది మొత్తం సున్నీ ముస్లిమ్స్, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు కూడా సున్నీ ముస్లిమ్సే. సో షియా ముస్లిమ్స్ భారతదేశంలో కొంతమంది మాత్రమే ఉంటారు. సో షియా ముస్లిమ్స్ అనేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. వీళ్ళ తీరు వీళ్ళదంతా ఒక రకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఖమేనీ ఎవరైతే మరణించారో, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరైతే మరణించారో ఆయన షియా ముస్లిం. ఆయన తాతలందరూ కూడా భారతదేశం నుంచే అక్కడికి వెళ్ళారు అని చెబుతూ ఉంటారు. అంటే పూర్తిగా ఆయన ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతంలో జన్మించారు. వాళ్ళ తాత అక్కడి నుంచి తండ్రి తరంలో వీళ్ళంతా ఇరాన్కి వెళ్ళారు అని చెబుతారు. ఒక పెద్దగా ఒక మత పండితుడి కుటుంబం అనమాట. షియా ముస్లిం మత పండితులు ఉంటారు కదా, ఆ కుటుంబంలో జన్మించి ఏమీ చదువుకోకుండానే అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అలా ఈరోజు ఇరాన్కి ఒక సుప్రీం లీడర్గా మారిన పరిస్థితి ఉంది. అంటే దేశంలో ఏది జరగాలన్నా సరే ఆయనకు అనుగుణంగానే జరుగుతుంది. ఆయన ఏది చెబితే అది జరుగుతుంది. అక్కడ ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటే వాళ్ళు ఆ సుప్రీం లీడర్ చెప్పింది వినాల్సిందే. అది ఒక నియంతృత్వ ధోరణి కూడా. దీని పట్ల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడతారు. అందుకే ఏకంగా ఇరాన్లో ఖమేనీ మరణం తర్వాత కొంతమంది సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ గారు లాంటి వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్న షియా ముస్లిమ్స్ అందరూ కూడా నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే భారత్ కూడా తన వైఖరిని చెబితే బాగుంటుందని, ఇరాన్ మీద యుద్ధం ఆపాలని కూడా వాళ్ళు మాట్లాడారు. అంటే ఇక్కడ ఉన్న షియా ముస్లిమ్స్ అందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఇరాన్కి దెబ్బ తగిలింది అంటే కాస్త కూస్త భారత్ అయినా బాధపడుతుంది, కానీ పాకిస్తాన్ అసలు బాధపడదు. ఎందుకంటే అక్కడ షియా ముస్లిమ్స్ పర్సంటేజ్ అనేది అసలు వేళ్ల మీద లెక్క పెట్టేలాగా ఉంటుంది. పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా సున్నీ ముస్లిమ్స్. కాబట్టి ఇరాన్కి పాకిస్తాన్కి అస్సలు పడదు. కాస్త కూస్తో ఇరాన్కి పడుతుంది, కాస్త కూస్తో కాదు మంచిగానే పడుతుంది అంటే అది ఇండియాతో మాత్రమే అని మనం బలంగా చెప్పొచ్చు అన్నమాట. రైట్. ఇక్కడ అలాగే జూయిష్కి అంటే యూదులు ఎవరైతే ఉన్నారో, ముస్లింలు దాడి చేసిన తరువాత యూదులు వారి దేశం ఇజ్రాయెల్ని వదిలిపెట్టేసి అనేక దేశాలకి ఇలా పారిపోయారు. ఇలా ఎటు అంటే అటు చెల్లాచెదరైపోయారు. అలాంటి సమయంలో యూదులని అత్యంత దారుణంగా చూశారు. అంటే వారికి ఏమీ తెలియదని, వారు ఒక బ్యాడ్ సెన్స్ కలిగిన వాళ్ళని తక్కువ చేసి చూడడం. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా దళితులు అంటే కొన్ని సంఘటనలు మనం గతంలో తెలుసుకున్న కొన్ని సంఘటనలు ఉంటాయి కదా, మనకు తెలిసిన దళితులని అత్యంత నీచంగా చూశారు అనేది మనం కొన్ని వింటూ ఉంటాం కదా. ఆ స్థాయిలో ఇంకా అంతకంటే హీనంగా చూశారు అనేది చెబుతూ ఉంటారు. అనేక దేశాల్లో యూదులందరూ అనేకమైన ఘోరమైన పరిస్థితుల్ని ఎదుర్కొని వచ్చారనమాట. అంటే యూదులను హక్కున చేర్చుకుంది ఎవరు అంటే భారత్ మాత్రమే. ఆ తర్వాత ఇక్కడున్న యూదులందరూ కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక 2-3 సంవత్సరాల తరువాత వీరందరూ కూడా మళ్ళీ ఇజ్రాయెల్కి తిరిగి వెళుతూ కన్నీటి పర్యంతమై వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకున్నారు. కాబట్టి ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులందరినీ కూడా ఇండీ జూయిషులు అంటారు వాళ్ళని, అలాగే బెనీ ఇజ్రాయిల్ అని కూడా అంటారు. అంటే భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళని బెనీ ఇజ్రాయిల్స్ అంటారు. అలాగే ఒక క్యాస్ట్ పరంగా వాళ్ళని చూస్తే కనుక వాళ్ళు ఓపెన్గానే మేము ఇండీ జూష్ అనేది మేము పెట్టుకున్నాము అంటారు అనమాట. రైట్. అట్లా ఇప్పుడు అలాగే ఇరాన్ విషయానికి కూడా వస్తాను. సో ఇజ్రాయెల్తో ఇలాంటి సత్సంబంధాలతో భారత్ ఉన్న పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ ఒక రకంగా రీసెంట్గానే మన ప్రధాని మోడీ గారు సరిగ్గా యుద్ధం జరగడానికి ముందు రోజు కూడా ఇజ్రాయెల్లో ఉన్నారు. ఏ స్థాయిలో ఇప్పటి వరకు ఎవరికీ దక్కని ఒక ఘనత, ఒక కీర్తి అలాగే ప్రధాని మోడీకి ఇస్తూ ఇజ్రాయిల్ తన గౌరవాన్ని భారతదేశ ప్రధానికి ఇచ్చి తీర్చుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఇజ్రాయిల్లో భారతీయుల పట్ల, భారతదేశం పట్ల అంత ప్రేమ ఉంటుందన్నమాట స్టిల్ ఈనాటికి కూడా. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇజ్రాయిల్కి భారత్కి మధ్య ఉన్న సత్సంబంధాలు ఎలాంటివో అర్థమైనాయి. అలాగే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న గొడవేంటో అర్థమైంది. అలాగే ఇరాన్కి అమెరికాకి ఉన్న గొడవేంటో కూడా అర్థమైంది. అలాగే ఇరాన్కి భారతదేశానికి ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇరాన్కి భారతదేశానికి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి అది కూడా తెలుసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా షియా ముస్లింల సంఖ్య కాస్త కూస్త ఇటు హైదరాబాద్లో కానీ లేదంటే దేశంలో కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తాం ఇరానీ చాయ్, ఇరానీ బిస్కెట్, ఇరానీ బిర్యానీ, ఇరానీ కేవ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఇరాన్తో షియా ముస్లిమ్స్ కానీ ఇక్కడ సాంప్రదాయాలు ఎన్నో ఆ సమయంలో వచ్చిన ముస్లింలు సరే దాడి అదంతా మనం తర్వాత మాట్లాడుకున్నప్పటికీ కూడా ఏళ్ల తరబడి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారి సాంప్రదాయాలను ఇక్కడ వాళ్ళు కూడా ఫాలో అవ్వడం, వీరి కేఫ్లు కానీ చాయ్ని కానీ ఇష్టపడడం. సో ఇరానీలతో అలాంటి సత్సంబంధాలు ఉన్నాయి. అది కాకుండా ఏకంగా అక్కడి ఇరాన్ సుప్రీం లీడర్ మూలాలు కూడా భారత్లోనే ఉన్నాయనడంతో ఇరాన్తో కూడా మనం సత్సంబంధాలు నెరుపుతూనే ఉంటాం. అంటే
ఇరాన్తో మనం ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటివన్నీ కూడా మనకి వాళ్ళ నుంచి దిగుమతులన్నీ చేసుకుంటూ ఉంటాం. సో ఇరాన్తో మనకు అలాంటి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్తో వచ్చే వరకు సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అంటే ఒక రకమైన DNA బాండింగ్ లాగా మనం ఇజ్రాయెల్తో ఉన్నామన్నమాట. కాబట్టి ఈ రెండింటినీ కాదనలేము. అలాగే ఇజ్రాయెల్తో మనం డిఫెన్స్ సపోర్ట్ తీసుకుంటున్నాం. డిఫెన్స్, అలాగే యుద్ధ ఆయుధాలు, ఇవన్నింటి మీద కూడా మనం ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. అలాగే రష్యా నుంచి కూడా మనకు సపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఎలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉంది అంటే, కనీసం ఉక్రెయిన్ అండ్ రష్యా విషయంలో అయినా భారత్ స్ట్రైట్గా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. బట్ అక్కడ కూడా మనం ఏం చెప్పలేని పరిస్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే రష్యా మన మిత్ర దేశం, అలాగే ఉక్రెయిన్ చేస్తున్నది కూడా కరెక్ట్ కాదు అనేది కూడా నమ్ముతూ ఉంటూ కూడా అలా అని చిన్న దేశాన్ని ఉక్రెయిన్ని తక్కువ చేయకూడదు. కాబట్టి ఆనాడు కూడా ఒక రకంగా రాజనీతిని, యుద్ధనీతిని పాటిస్తూ మధ్యస్థంగా ఉండాల్సిన పరిస్థితి ఆనాడు భారత్ది. అలాగే ఈనాడు రెండు దేశాలు మనకు కావాల్సినయే. మనం కాస్త కూస్తే ఏమైనా ఇబ్బందులు పడతాము అంటే కనుక ఈ ఆయిల్ విషయంలోనే అమెరికా మనల్ని పదే ఇబ్బంది పెడుతూ మన ఆంతరంగిక విషయాల్లో, పాకిస్తాన్ అండ్ భారతదేశ ఆంతరంగిక విషయాల్లో వేలు పెడుతూ ఉండడం వల్ల అమెరికా మీద, అలాగే ఈ డాలర్ పెత్తనం మీద భారత్కి కాస్త కూస్తో ఏమైనా ద్వేషాల్లో లేదంటే అటు ఇటుగా ఉంటుంది తప్ప ఇటు ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ రెండు దేశాలు కూడా తనకు కావాల్సినయే. అలాగే UAEతో కూడా మనకి భారత్కి మంచి సత్సంబంధాలే ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా అయితే భారత్కి ఎవరితో కూడా గొడవలు లేవు. అయితే గీతే పాకిస్తాన్తోనే మనకి ఎప్పటికైనా ఈ బోర్డర్ కంట్రీగా, అది కూడా మనం గీసుకున్న గీత, మనం రాసుకున్న రాత కాబట్టి పాకిస్తాన్తో గొడవలు ఉన్న పరిస్థితి మనకి పదే ఉంటుంది తప్ప మిగతా అంటే ఇంత పెద్ద యుద్ధంలో కూడా భారత్ పాత్ర చూస్తుంటే కనుక ఈరోజు అంతర్జాతీయంగా ప్రపంచమే అబ్బురపడేలాంటి పరిస్థితి అన్నమాట ఈరోజు భారత్ది. అంటే ఏంటంటే ఇక్కడ ఇండియా యుద్ధాలు చేయదు. ఒక రకంగా యుద్ధాలు చేయకుండానే ఇండియా దౌత్య నీతి అనేది ఏదైతే ఉందో ఆ విధంగా ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే గతంలోనే ఇది కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా, ఈ 75 ఏళ్లలో కూడా, 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే దౌత్య నీతితో మనం ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. కాకపోతే మనం దూరంగా, అన్నింటికి దూరంగా ఉన్నాం, కానీ అందరికీ దగ్గరగా ఆత్మీయంగా ఉన్న దాఖలాలు అయితే ఆ సమయంలో లేవు. కానీ ఈ 13 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి ఏదైతే ఉందో మోడీ వచ్చిన తరువాత ఈ దౌత్య సంబంధాలు అనేవి కాస్త మెరుగుపడ్డాయి. భారత్ అనగానే, భారత ప్రధాని అనగానే ఏ దేశమైనా సరే లేచి నిలబడేలాంటి పరిస్థితి, లేదంటే ఆ దేశం గురించి మాట్లాడేలాంటి పరిస్థితి, ఆ దేశాన్ని గురించి ఆలోచించి ఆ దేశ పుస్తకాలు, ఆ దేశం గురించి చదవాలి అన్న ఒక ఆసక్తి కలిగేలాంటి పరిస్థితికి అయితే ఖచ్చితంగా మోదీ గారే కారణమయ్యారు. ఈ సత్సంబంధాల నేపథ్యంలో మన విదేశీ వ్యవహారాలు, దౌత్య నీతి, యుద్ధం చివరి అంకం ఆవేశాలతో వెళుతుంది కదా, అక్కడి వరకు భారత్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాదు. అంటే పిచ్చి ఆటల్లాగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పాకిస్తాన్ లాంటి వాళ్లే ఊరికే ఈ పిచ్చి చేష్టలతో కవ్విస్తూ మన మీద ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారే, కానీ భారత్ ఇలా వెళ్ళదు. సో భారత్కి ఆ రెస్పెక్ట్ ఉంది. భారత్కి నిజానికి ఆ పెద్దరికమైన స్థానం భారత్కి ఖచ్చితంగా గ్లోబల్ జియో పాలిటిక్స్లో తనకంటూ ఆ స్థానం ఉంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, ఇక దీనివల్ల జరిగేది ఏంటి, వనగురేది ఏంటి, ఒకసారి ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా, అమెరికా డాలర్ వాల్యూ పతనం కాబోతుందా అంటే ఖచ్చితంగా ఆ రెండు వైపు కూడా అటువైపే దారి తీయొచ్చు అని తెలుస్తోంది. ఎందుకు అంటే మూడవ ప్రపంచ యుద్ధం ఇది కాస్త ఇటు రష్యా ఇన్వాల్వ్ అయ్యి, చైనా ఇన్వాల్వ్ అయ్యి, అలాగే మిగతా దేశాలు కూడా ఇన్వాల్వ్ అయితే గనక, లేదంటే ఈ దేశాల కారణంగా మిగతా దేశాల మీద ఈ ప్రభావం పడితే గనక ఇది కాస్త ఎవరు ఎటువైపు అనే స్థాయికి దారి తీయొచ్చు. అప్పుడు ఇది మూడో ప్రపంచ యుద్ధం ఇదే కావచ్చేమో అన్న అంచనాలు, భయాలు కూడా అందరిలో ఉన్నాయి. బట్ దీని మీద క్లారిటీ రావడానికి మరికొద్ది 2-3 రోజుల సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్నే ఇక్కడ CIA అంతమొందించడం, ఇది కేవలం యుద్ధం కాదు, అంతకుమించి ఇంకేదో జరుగుతుందని ఇరాన్ భావించిన, ఇరాన్తో అనుకూలంగా ఉన్న దేశాలు భావించిన ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ అమెరికా పరిస్థితి కనుక మనం చూస్తే, ఇంతకు ముందు నేను చెప్పాను కదా, అమెరికాకి షెల్, షెబ్రాన్ లాంటి ఒక ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీలు, ఇలాంటివి మనం కనీసం పేరు కూడా ఉచ్చరించడానికి కూడా వీలుండదు. ఎందుకంటే దీని వెనుక దీన్ని అమెరికా ఈ కంపెనీలను అక్కడ నడిపిస్తుంది అంటే అది ఏ స్థాయి వ్యాపారమో అసలు ఊహించలేం. షెల్, షెబ్రాన్ కానీ, షౌరాన్కే కానీ, షెల్ కానీ, మొబిల్ ఆయిల్, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అమెరికా కోసం UAEలో, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉంటాయి. అంటే
యుఏఈ దేశాల్లో ఉన్న ఈ కంపెనీలకి దెబ్బ తగిలింది అంటే కనుక డాలర్ పతనం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది మొత్తంగా ఇంకొక టర్న్ తీసుకుంటుంది. ప్రపంచం మొత్తాన్ని కూడా ఇంకొక టర్న్ తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. ఇదే ఎర్ర జర్నలిజంలో డాలర్తో భారత యుద్ధం అని నేను చెప్పాను కదా, ఆ రోజులు ఎంతో దగ్గరలో ఉండవన్నమాట. ఇది కాస్త తీవ్ర రూపం దాలిస్తే అమెరికాకే పెను ప్రమాదం. ఇరాన్ని కొట్టేద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా ఇరాన్ ఏమో ఊరుకోదు. కాబట్టి ఇది డాలర్ పతనం వైపు కూడా దారితీసే అవకాశాలు కనబడతాయి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఆయిల్ని డామినేట్ చేయాలి అంటే డాలర్ స్టేబుల్గా ఉండాలన్నమాట. డాలర్ స్టేబుల్గా ఉంటేనే డాలర్ వాల్యూ బాగుంటుంది, అమెరికా బాగుంటుంది, ప్రపంచంలో తను అగ్రదేశంగా ఉంటుంది. సో ఈ లింక్ అక్కడ యాడ్ అయ్యి ఉంది. అలాగే ఇది సరే మూడో ప్రపంచ యుద్ధం, డాలర్తో జరిగే నెక్స్ట్ యుద్ధం. మరి దీనివల్ల ఎవరికి వనగూరుతుంది? రేపు యుద్ధం జరగవచ్చు, ఆగొచ్చు, లేదంటే ఈ యుద్ధం అలాగే కొనసాగి ముందుకు వెళ్ళొచ్చు. ఎవరికి దీనివల్ల లాభం చేకూరుతుందో తెలుసా? అమాయక ప్రజలు, ఏమీ తెలియని ప్రజలు, అది ఇరాన్ ప్రజలైనా, ఇజ్రాయెల్ ప్రజలైనా, యుఏఈలో ఉన్న వాళ్ళైనా, అమెరికాలో ఉన్న వాళ్ళైనా, అమాయకపు ప్రజల మీద వీళ్ళని నమ్మి, దేశాలని నమ్మి, దేశం దాటి వెళ్ళిన ఈ దేశంలోని వాళ్ళు ఆ దేశంలో, ఆ దేశంలోని వాళ్ళు ఈ దేశంలో ఇరుక్కుపోయిన వాళ్ళ మీద జరిగే దాడిగా మారుతుంది. ఎవరు ఎక్కడ ఏ విధంగా ప్రాణాలు కోల్పోతారో, ఎంత ఆస్తులు ధ్వంసమైపోతాయో, మళ్ళీ అవి తిరిగి తెచ్చుకోవడం ఆ దేశానికే సాధ్యం కాదు. ఇంకా సామాన్యులకి, వ్యక్తులకి ఎలా సాధ్యం అవుతుంది అనేది అర్థం కాదు. ఒకవేళ నిజంగానే ఈ నేపథ్యంలో అణ్వస్త్ర బాంబులు సిద్ధం చేసుకున్న దేశాలు గనక తమ చక్యానికో తమ చేతులకో పదును పెడితే కనుక మరి ఇంకా ఏం జరగబోతుంది? ఇప్పటికే రెండో ప్రపంచ యుద్ధం తీవ్రమైన ఆ పరిస్థితుల నుంచి ఇప్పటికిప్పటికే బయటకు వస్తున్న పరిస్థితుల్లో మరి ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. దీనివల్ల సామాన్య ప్రజలు అలాగే దేశాలు ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోవడం మాత్రం ఖాయం. కానీ ఎవరు బాగుపడతారో తెలుసా? డీప్ స్టేట్ పాలిటిక్స్ అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా. ఈ యుద్ధాలు రావాలి అని కోరుకునే ఒక ఫ్యామిలీ ఉంటుంది అని చెబుతాను కదా. వారికి ఈ యుద్ధాలు జరిగితేనే వాళ్ళకి కోట్ల రూపాయలు, మొత్తం ప్రపంచాన్ని శాసించే వ్యక్తులు వీళ్లే. కాబట్టి పూర్తిగా కోట్ల రూపాయలు యుద్ధ సామాగ్రి, యుద్ధానికి సంబంధించిన పరికరాలు, యుద్ధానికి సంబంధించిన ఆర్మీ అంతా కూడా వీరి చేతుల ద్వారానే నడుస్తారు. అది అమెరికా నుంచి అయినా లేదంటే ఇంకో దేశమైనా సరే వీరి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది డీప్ స్టేట్ పాలిటిక్స్కి, డీప్ స్టేట్ వ్యక్తులకి మాత్రం ఇది లాభం చేకూర్చే అంశం అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య ఉన్న చిచ్చు ఏంటి, అసలు ఇది ఎన్నేళ్లది, ఈ యుద్ధం ఆగుతుందా ఆగదా అనేది మరి భవిష్యత్తే చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి.